వెల్కమ్ టు మైరా మీడియా. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. చంపుతాను, దాడి చేస్తాను, రాళ్ల దాడి చేయండి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు ఎత్తి చేసిన నేపథ్యంలో అసలు ఏంటి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారాల్లో ఇటువంటి మాటలు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై మరి సమంజసమేనా కాదా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. నమస్కారం అండి మేడం గారు, బాగున్నారండి? ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. చంపుతాను అంటున్నాడు, దాడి చేస్తా అంటున్నాడు, అసలు రాళ్ల దాడి చేయమని కూడా చెప్పిండు. మరి ఏంటి చంద్రబాబు ఇటీవల కాలంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. దేనికి భయపడటం? సీఎం గారిని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ జనాలు, ఈ ప్రజలు ఎలా వస్తున్నారు, ఎక్కడ ఏ మీటింగ్లు పెట్టినా కానీ, ఇప్పుడు మనం ఈరోజు పొన్నూరులో కూడా ఎంత ప్రభంజనం, అసలు మామూలు ప్రభంజనం కాదు. అసలు పొన్నూరు అంతా అసలు అంతా వచ్చారనమాట. అంత నేను కూడా అంత వస్తారని అనుకోలేదు. వెళ్ళలేదు కానీ నేను చూసాను, టీవీలు చూస్తాం కదా ప్రతిరోజు సీఎం గారు ఏం చేస్తున్నారు, ఎక్కడ ప్రోగ్రామ్స్ అనేది ప్రతిరోజు. లేదు వెళ్ళలేదు. అయితే అసలు ఎంత ప్రజలు ప్రభంజనం, ఒక ప్రభంజనం లాగా వచ్చారు. ప్రభంజనం కూడా కాదు, పైన ఎండకి మామూలు ఎండ కాదు, ఆ ఎండకి కూడా అసలు ఎండ ఆలోచన లేకుండా కూడా సీఎం అని వాడు గొడవ చేయటము, ఇది వెన్నెల్లాగా ఉంది. అంతే అంతే. సీఎం కూడా అలానే ఉందండి. సీఎం కూడా అసలు ఎక్కడ ఎండలాగా ఆయన ఎక్కడ ఫీల్ అవ్వలేదు. వాళ్ళని చూసి ఆయనకు కూడా సంతోషం, మామూలు సంతోషం కాదు. కానీ అంతమందిని చూస్తే అదే కదా, ఎండ లేదు, వాన లేదు, వర్షం. ఆయనకి ప్రజల మనిషి అండి ఆయన. అందుకని చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. ప్రజలను చూసి, ప్రభంజనాన్ని చూసి ప్రజల మనిషినా, ఈయనకి ఎంత ఆదరణ, ఎక్కడ పెట్టినా, ఏ సభలో పెట్టినా, బస్సు యాత్ర చూసాం మొన్న. అసలు అది ఎదెలా ఉందంటే ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ కనిపిస్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. ప్రతిపక్షాలు అంటేనే, తెలుగుదేశం అంటేనే జగన్ భయపడ్డాడు అంటున్నాడు. అందుకనే ఈ మేనిఫెస్టోలో కూడా ఎక్కడా కూడా ఓడిపోతానని తెలిసే ఎక్కడా కూడా కొత్త పథకాలు తీసుకురాలేదని కూడా చెప్తున్నారు. భయపడటం కాదు, ఓడిపోతాను అనుకుంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఓడిపోతానన్న ఆలోచన లేదు. అబద్ధాలు చెప్పి ఇది చేస్తాము, అది చేస్తాము అని చెప్పి, రైతులది కూడా రుణమాఫీ కూడా 1,00,000 రూపాయలు అని చెప్పేవాళ్ళు. 1,00,000 కాదు, 2 లక్షలు చేస్తాం రుణమాఫీ అని కూడా చెప్పేవాళ్ళు. ఇది మామూలుగా హామీ అంటే ఓడిపోతాం అనుకుంటే. ఆయన అట్లా అనుకోవట్లే. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా ఇంటింటికి నవరత్నాల ద్వారా వెళ్ళారు, ప్రతి గడపకి వెళ్ళారు. ఆయన చేసిన ప్రతి ఒక్కళ్ళు టీడీపీ, తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ లబ్ధి పొందారు చెప్పాలంటే. నవరత్నాల ద్వారా ఒక ఇంటి స్థలాలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి పథకాలు చెప్పాలంటే. ఆయనకి అలాంటి భయం లేదు. అబద్ధాలు చెప్పకూడదు, మనం చెప్పి చేయకుండా ఉంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా అబద్ధాల కోరని. మరి చెప్పిన 600 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా. కానీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు సూపర్ 6, మా సూపర్ 6ను చూసి భయపడి, జగన్ భయపడి ఇటువంటి ఏదో నాసిరకంగా ఏమీ లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, అట్రాక్షనే లేదని చెప్తున్నాడు. అదేనండి, భయపడేది ఉంటే ఆయన చెప్పేవాళ్ళు అబద్ధాల హామీలు ఇచ్చేవాళ్ళు. నీలాగా భయపడే క్యారెక్టర్ కాదు ఇది, అబద్ధాలు చెప్పే ఇదిగా మనస్తత్వం కాదు. నీలాగా 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్లో ఒక ఇంప్రెషన్, ఎలా ఇంప్రెషన్ నిన్నేమనుకుంటున్నారు, ఒక్క హామీ కూడా నువ్వు నెరవేర్చలేదు నిన్ను అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అబద్ధాలు చెప్పాలనుకుంటే చెప్పేవాళ్ళు, ఇలా రుణమాఫీ, రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు, 2 లక్షలు అని చెప్పేవాళ్ళు. నీలాగా చెప్పేవాళ్ళు కదా, భయపడి కాదు. అబద్ధం చెప్పి మనం మాట తప్పిన వాళ్ళు అవ్వకూడదు. రాజశేఖర రెడ్డి గారు కూడా అదే మనస్తత్వం కదా. ఓకే, ఎంత అంటే దాడులు చేయండి, లేకపోతే రాళ్ళు తీసి కొట్టండి, చంపుతాం అన్నా కానీ జగన్ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎందుకని అంటారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అట్లా చేస్తున్నాడని వ్యాఖ్యలు చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు. కనీసం కౌంటర్ కూడా ఇవ్వట్లేదు. ఇలా నా మీద ఇట్లా అన్నాడు, బచ్చా అన్నాడు మాత్రం చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకే వదిలేయాలి. ఇప్పుడు ఆయనకన్నా చిన్న వయసులో చిన్న వారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, జ్ఞానంలో పెద్దవాళ్ళు. జ్ఞానం అంటే మనం ఒకళ్ళకి హాని చేయకూడదు, ఒకళ్ళకి మనం మంచి చెయ్యాలి అన్న దానిలో ఆయన చాలా గొప్పవారు. చంద్రబాబు నాయుడు కన్నా గొప్పవారు. అందువల్ల ఆయనకే చంద్రబాబు నాయుడికి వదిలేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న టైంలో దాడులు చేయండి లేకపోతే కొట్టండి అనేది సమంజసమేనంటారా? అది ఆయన
చంద్రబాబు నాయుడు అనే రాక్షస మెంటాలిటీ మనం అనుకున్నాం ఇంతకుముందు ఎన్నోసారి దుర్మార్గమైన మెంటాలిటీ చంద్రబాబు నాయుడు. అందువల్ల అలా మాట్లాడడం, అలా చంద్రబాబు నాయుడు మాటలు ఆయనది చాలా తప్పు. ఆయన అజ్ఞానానికి మనం అందరం కూడా చాలా బాధపడాలి. పల్నాడు జిల్లాలో జరిగింది ఒక సభ అయితే జరిగింది. ఆ సభ సందర్భంగా ఎందుకు ఈ రాళ్లతో కొట్టండి అన్న కాసేపటికే విజయవాడలో రాయిదాడి జరిగింది. అదే అట్టా ప్రేరేపిస్తున్నాడు, వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. అలాగే ప్రేరేపించి కొట్టండి, రాళ్లతో కొట్టండి, చంపండి, చంపితే ఏం చేస్తావు? అదే మా సీఎం గారు అంటే ఆయన ఏమైపోతాడు చెప్పండి. ఇప్పుడు ఆయన మా కార్యకర్తల ద్వారా అట్ట మేము కూడా రెచ్చగొడితే ఆయన అసలు ఆయన రోడ్డు మీద తిరగలుగుతాడా? సీఎం గారు అలా రెచ్చగొడితే చంద్రబాబు రోడ్డు మీద తిరగలుగుతాడా? ఆయన ఎంత అజ్ఞానం ఆయన అర్థం చేసుకోవాలి. మేము శాంతంగా ఉన్నాము, మా సీఎం గారు అట్ట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరు, అందరూ బాగుండాలనుకునే మనస్తత్వం. రెచ్చగొడితే ఏముంది, ఆయన రోడ్డు మీద తిరగడు కదా. అది సిద్ధం సభలు చూసాము, సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం అంటూ చూసాము. ఇప్పుడు మూడవ దఫా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఏంటి, ఎలా జరుగుతుంది అంటున్నారు, ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? ఇది కూడా సక్సెస్ చూస్తున్నాం కదా. ఇప్పుడు 3 days 2 days ఎలా? అవునండి, 2 రోజుల నుంచి ప్రారంభమైంది. రెండో రోజు చాలా బాగుంది. ఇలా కొన్నూరు అంతా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వస్తారని కూడా. కానీ ఒకవైపు ఉష్ణోగ్రతలేమో 40 నుంచి 50 డిగ్రీలు ఎండలు చూస్తే 6 గంటల వరకు కూడా, సాయంత్రం 6 గంటల వరకు కూడా, 7 గంటల వరకు కూడా ఆ ఎండ తీవ్రత అలా ఉంది. కానీ మార్నింగ్ ఆయన కోసం 9, 10 నుంచి కూడా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ సీఎం గారు 5-6 గంటల వరకు కూడా ఆయన కోసం అంత ఆదరణ, అభిమానము. ఆయన ప్రజల మనిషి, ప్రజాదరణ పొందిన ఒక కానీ ఎంత ప్రజలు వస్తున్నారని మీరు అంటున్నారు, ఉప్పొంగిన ప్రపంచం అంటున్నారు. కానీ కొంతమంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని. దాన్ని ఎలా చూస్తారు? అన్ని ఒట్టి మాటలండి. ఏంటంటే అంటే ఒట్టి ప్రచారాలేనా? అంతే, ప్రచారం. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉండదే కదా, ఉండదు లేనట్టు, లేని ఉన్నట్టు, అసలు ఏం లేకపోయినా కానీ మేము ఎంతో అని చెప్తారు వాళ్ళు. అది వాళ్ళకి అలవాటు. సీఎం గారు అన్ని మంచి పనులు చేశారు, ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎన్ని ఒట్టి మాటలు మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితం వచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎటువంటి కొత్తదనం లేదని కూడా చెప్తూ ఉన్నారు. కొత్తదనం లేదు, ఎటువంటి కొత్త పథకాలు లేవు, పాత సీసాలో పాత సారే అని అంటున్నారు. అది ఎట్లా చూస్తారు? అదే ఇప్పుడు చేయగలిగే చెప్పారండి, కంటిన్యూ చెయ్యాలి కదా. ఇప్పుడు చెప్పిన మామూలుగా ఇది కాదు కదా, చాలా ఖర్చుతో కూడింది కదా. ఇప్పుడు చేసేవన్నీ కూడా చాలా, అన్ని పథకాలు కూడా అన్ని కూడా చాలా ఖర్చుతో కూడింది కదా. ఇంకా మనం చేయని ఎందుకు పెట్టుకోవడం మనం. కానీ ఒకవైపు చంద్రబాబు చెప్తున్నాడు మా సూపర్ 6 చూడండి, జగన్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూడండి, ఎవరిది అట్రాక్షన్గా ఉందో చూడండి, మేము ఖచ్చితంగా మరి మహిళల్ని ఆదర్శంగా తీసుకొని మహిళల కోసం చాలా పథకాలు తీసుకొచ్చాము, ఇటు చూస్తే ఏం పథకాలు లేవు అంటున్నారు. అది చూసారు కదా, ఇంతకుముందు 14 సంవత్సరాలు నువ్వేం చేసావో చూసారు. 5 సంవత్సరాల్లో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చూసారు ప్రజలు. నువ్వన్నీ అబద్ధం అని కూడా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు రేపు ఏది పెట్టినా కానీ కేజీ బంగారం ఇస్తామన్నా, ఈ బెంజ్ కార్లు ఇస్తామన్నా, మరి ఇంకా ఏది చేస్తామన్నా కానీ నమ్మే పరిస్థితి లేదు నిన్ను చంద్రబాబు అని నేను కూడా చెప్తాను. బెంజ్ కార్ కాదు కానీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు. అది కూడా నమ్మరు, నువ్వు ఏది పెట్టినా నమ్మరు అని చెప్తున్నా కదా. నేను చూసారు, 14 సంవత్సరాలు చూసారు. నువ్వంటే ఏందో జనాలకు బాగా తెలుసు, నేనాడు తెలుసు, వాళ్ళకి తెలుసు కాబట్టి నిన్ను నమ్మరు. ఓటర్కి ఏంటంటే కొత్తదనం కావాలి. కానీ ఇక్కడ నవరత్నాల ప్లస్ అంటూ చేర్చారు. ఇక్కడేమో నవరత్నాలకు 151 వచ్చినాయి. నవరత్నాల ప్లస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? వస్తాయండి. ఇప్పుడు సీఎం గారు టార్గెట్ 175 అని చెప్పారుగా, 175 చెప్పారుగా. అంటే నవరత్నాలు ప్లస్ తో 175 వస్తుందా? వస్తుందండి. మీ టార్గెట్ పూర్తి? సీఎం గారు టార్గెట్ 40 రీచ్ అవుతాం. జూన్ 3 పరిస్థితి ఏంటి? జూన్ ప్రభంజనం. రేపు వైఎస్ఆర్సీపీ 175 వస్తాయి. రేపు మంచి మెజార్టీ తోటి ఫ్యాను స్పీడ్ తిరుగుతుంది, బాగా స్పీడ్ తిరిగి. ఎంత స్పీడ్ తిరగొచ్చు అనుకుంటారు మీరు? మామూలుగా మొన్న నవరత్నాలతో 151 తిరిగింది, ఈసారి 175 ఫుల్ స్పీడ్, 175 ఫుల్ స్పీడ్, ఇంకా ఫుల్ స్పీడ్. అంతేనండి, ఇంకా టాప్ లేచిపోవడం అంతే. అంటే ప్రతిపక్షాలకి ఏమి ఎటువంటి స్కోప్ ఇవ్వరా? ప్రతిపక్షాలు నువ్వు ఏం చేసావు, ఎన్ని పెట్టావు, ఎన్ని 600 పెట్టావు, ఒకటన్నా నువ్వు నెరవేర్చలేదు. ఎన్ని చెప్పాడు అసలు?
రైతు రుణమాఫీ అన్నాడు, డోక్రా తీసేస్తానని చెప్పాడు. ఓకే. మరి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి 25,000 అని చెప్పాడు. పాప మహాలక్ష్మి పథకం కింద 25,000 అని చెప్పాడు. ఇంకా కూడా చాలా చాలా చెప్పాడు కదా మనకి సింగపూర్ లా చేస్తాడు మన రాష్ట్రాన్ని అని చెప్పారు. నగరాన్ని కూడా హైటెక్ సిటీ చేస్తానని చెప్పాడు. కూడా చాలా హామీలు ఇవ్వడానికి దొంగ చంద్రబాబు నాయుడు అంటేనే దొంగ హామీలతో వస్తాడు. కానీ ప్రజలు నమ్మరు కూడా, ఎట్టి పరిస్థితులు నమ్మరు. కానీ ఒక మాట అయితే అన్నాడు, సంపద సృష్టించి పేదలకు పంచుతాను, పేదలను కోటీశ్వరులు చేస్తాను అంటున్నాడు చంద్రబాబు. అది అప్పుడెందుకు సృష్టించలేదు నువ్వు? సంపద 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎందుకు సృష్టించలేదు? అప్పుడు ఏమైంది? ఇవాళ నేను సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కంటిన్యూ చేస్తాను, వాలంటీర్లు కంటిన్యూ చేస్తానని అన్ని మాట్లాడుతున్నావు, అబద్ధాల మాట్లాడుతున్నావు. అప్పుడు ఏం చేసావు నువ్వు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేసావు? ఇప్పుడు చేస్తానని చెప్తున్నావు.